పండు మొన్న అడిగిన క్వశ్చన్ అందరికి నచ్చిందంట, తెగ చూస్తారు జనం. మళ్ళీ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా సేమ్ అలాగే, మళ్ళీ మీ తెలివితేటలకు మళ్ళీ పెద్ద పరీక్ష అనమాట. జీతం కట్టలేదు. మొన్న కామెంట్స్ లో కింద జీతం పాపం అది పొట్ట కొట్టకుండా పెట్టారనమాట. జీతం ఇచ్చారు లేదారా మీకు? పొట్ట కొట్టేంత కుర్రలాగా కనపడుతున్నారా నేను మీకు? బాగున్నావు నువ్వు, సూపర్ ఉన్నావు. క్వశ్చన్ అడుగుతా ఫస్ట్. ఇక్కడ చూడు, నీ వయసు 30 ఏళ్ళు కాదు, మన ఫస్ట్ నుంచి అడుగుతా. నీ వయసు 10 ఏళ్ళు. 10 ఏళ్ళప్పుడు మీ తమ్ముడికి నీలో సగం అంటే 5 ఏళ్ళు. అలాగే నీకు వయసు 60 ఏళ్ళప్పుడు మీ తమ్ముడికి ఎంత ఉంటది? మొన్న కూడా కరెక్ట్ చెప్పలేకపోయినా పండు, కరెక్ట్ చెప్పాలి. కరెక్ట్ చెప్పాలి. బాగా ఆలోచిద్దామా? సగం అంటే 30 అండి. సగం అంటే 30. 60లో సగం 30. ఆ మాత్రం తెలియదు నీకు చదువుకోలే చిన్నప్పుడు? 60లో సగం అంటే 30. అవునండి 30 అక్క. కరెక్ట్ ఆన్సర్. నాకు 60 అన్నప్పుడు మా తమ్ముడు సగమే అక్క. అయిపోయిందిగా 30 ఫిక్స్ గా. ఏం మాట్లాడాలి లేవు. చెప్పనా నేను? 55 పండు. ఎట్టక్క 10లో సగం 5 అన్నప్పుడు 5 ఏళ్ళు తేడా అని చెప్పి, సగం అంటే 5 ఏళ్ళకి తేడా అక్కడ వచ్చింది అంటే 60లో 5 ఏళ్ళు అంటే ఎంత? 55గా. అదే పండు. అప్పుడు నీలో సగం అంటే 60 ఏళ్ళు అంటే 30 ఏళ్ళు తేడా అవుతుంది నీకు. అప్పుడు నువ్వు చెప్పిన లెక్క ప్రకారం 50. వాడరేంటి అసలు? కన్ఫామ్ గా ఈసారి మట్టి జీతం కట్టు. వద్దండి, మనం పోయినసారి కొండ ఆలోచిద్దాం అనుకున్నాం. మా వాళ్ళు తెలివితేటలు ఇవ్వండి. అది